హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో ఒంగోలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు మనకి. కృష్ణవేణి గారు మెయిల్ చేశారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు. బఠానీ కాంబినేషన్లో ఏదైనా రైస్, అంటే ఓన్లీ గ్రీన్ పీస్ యాడ్ చేసి రైస్ ఐటమ్ అనుకుంటా. గ్రీన్ పీస్తో కాకుండా ఇంకొంచెం ఏదైనా యాడ్ చేస్తే కూడా బాగా వస్తుంది. ఉట్టి గ్రీన్ పీస్ అయితే మరీ కమ్మగా అయిపోతుంది కదా. ఎస్, కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ యాడ్ చేద్దాం. బ్రెడ్ పీసెస్ కొంచెం మనం నూనెలో వేయించేసి యాడ్ చేసుకుంటే సో ఇవి సాఫ్ట్గా కొద్దిగా అవి కరకరలాడుతూ ఈ కాంబినేషన్ అనేది కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందేమో కదా. సో అయితే ఏంటిది? బ్రెడ్ మటర్ రైస్. ఓకే, మరి బ్రెడ్ మటర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రెడ్ మటర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, షాజీరా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ బ్రెడ్ ముక్కలు ముందుగా మనం వేయించి పక్కన నూనెలో వేయించేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనె వేసేసుకుని సో కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకు సరిపోతుందండి. ఓకే, కొన్ని రకాల బిర్యానీ లాంటి వాటిల్లో మనకి కొంచెం బ్రెడ్ వాడుతూ ఉంటారు కదా. అవునండి. అంటే ఈ బ్రెడ్ ఊరికి టేస్ట్ పరంగానే రాజు గారు, అంటే లుక్ కోసం అలాగా, లేకపోతే ఈ బ్రెడ్ వేసుకుంటే మళ్ళీ మనకి ఏమన్నా అంటే బ్రెడ్ ముక్కలు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఓకే. సో అందుకోసమే చాలా మంది కూడా వాడుతూ ఉంటారు. అదే బిర్యానీలో ఎందుకు బ్రెడ్ వేస్తారో తెలియదు. ఓకే. సో ఇప్పుడు వెన్నతో చేసుకున్నాం. ఓకే, సో ఎలాగో దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఈ ఆయిల్ అండ్ వెన్న మిక్స్ అయిన టేస్ట్ కూడా మనకి బాగుంటుంది. యాక్చువల్లీ ఈ వెన్న కాంబినేషన్ అంటే మనం కొద్దిగా మసాలా టైప్లో చేసుకునే వాటికి బాగుంటుంది, కొద్దిగా లైట్గా చేసుకునే వాటికి కూడా చేసుకున్నా చాలా బాగా వస్తుంది. కొద్దిగా షాజీరా, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇంకా దీంట్లో అంటే మనం మసాలా దినుసులు లాంటివి కూడా ఏం వాడట్లేదు పెద్దగా. లేదండి, జస్ట్ షాజీరా తీసుకుంటున్నాం, కొంచెం గరం మసాలా పొడి వాడుతున్నాం. ఓకే, అదే మసాలా దినుసులు మనం వేసుకుంటే మనకి చాలా ఎక్కువ మసాలా ఘాటు అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో దీనికి అంత మసాలా అక్కర్లేదు ఈ రైస్ ఐటమ్. ఎస్ అండి. సో కొంచెం వేగాలి మనకు ఉల్లిపాయలు. ఓకే రాజు గారు, సో అయితే వేగలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అజీర్తితో బాధపడేవారు అల్లం రసంలో కొద్దిగా పుదీనా రసం, తేనె ఇంకా నిమ్మరసం కలిపి దీన్ని రోజుకి 2 పూట్ల తీసుకుంటున్నట్లయితే అజీర్తి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లోనే పచ్చి బఠానీలు. ఓకే, సో ఈ ఫ్రోజన్వి తీసుకున్నారా? అవునండి. ఓకే, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో ఈ రైస్ ఐటెంలో మనం టేస్ట్కి ఏమైనా పౌడర్స్ లాంటివి చేసి యాడ్ చేసుకున్న బాగానే ఉంటుందా రాజు గారు? బాగుంటుందండి. సో మనం తీసుకునే వెజిటేబుల్
ఈ సరిపడా మసాలాస్ కానీ ఏదన్నా ఓకే. సో కరెక్ట్గా అలా తీసుకుంటే మనకు మంచి టేస్టీగా వస్తుంది. సో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. అలాగే వేయించి పెట్టిన బ్రెడ్ పీసెస్, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో బ్రెడ్ పీసెస్ మరి పెద్ద పెద్దగా కాకుండా కొద్ది ఈ సైజులో చేసి వేసుకుంటే మనకి బాగుంటుంది కదా. బాగుంటుంది, అంటే రైస్తో పాటుగా తింటాం కాబట్టి కొంచెం పీస్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సో కొంతమంది ఏదో ఊరికే అలా వేయించేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తూ ఉంటారు కానీ తినేటప్పుడు ప్రాబ్లం. సో దీంట్లో మనకి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే ఎలా? పెరుగు సరిపోతుంది, పెరుగు ప్లేన్ కర్డ్ అయితే సరిపోతుంది. ఓకే. సో లేదా కొంచెం ఆనియన్ రైతా లాంటిదైనా కూడా బాగానే ఉంటుందేమో కదా. అది వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళకి కొద్ది మందికి చాయిస్. సో ఏం లేకుండా, ఎందుకంటే దీంట్లో కొంచెం మనం మసాలా టచ్ కూడా లైట్గా ఇచ్చాం, గ్రీన్ పీస్ ఉన్నాయి, బ్రెడ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ప్లెయిన్గానే తీసుకుంటే బాగుంటుంది. ఓకే. రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే బాగుంటుంది. సో ఆ రైస్ కూడా ఈ ఫ్లేవర్స్ అని కూడా బాగా పట్టేస్తాయి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. కొద్దిగా బ్రెడ్ పీసెస్, పుదీనా అండి, ఓకే. బ్రెడ్ మటర్ రైస్ రెడీ అండి. ఓకే, మరి బ్రెడ్ మటర్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ మటర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వెన్న వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన బ్రెడ్ ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ మటర్ రైస్ రెడీ.